కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్పై ఇప్పటికే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్పై కేసు నమోదు చేశామని ఏసీబీ తెలిపింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అంటూ అడిగిన హైకోర్టు ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది. పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలను చెల్లించినా ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలన్న ఏసీబీ ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారని కౌంటర్లో పేర్కొంది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని వాదించారు. ఫార్ములా ఈ కార్లరేసు నిర్వహణ ఒప్పందంలో అధికారి సంతకం చేశారన్న సిద్ధార్థ దవే ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు. కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని వాదించిన సీనియర్ లాయర్ సిద్ధార్థ దవే అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తెలిపారు.